ఫ్యూచర్ కోసం పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు ఎన్టీఆర్. పండగల వేళ ఫ్యాన్స్ ని పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు థియేటర్లలో పండగ చేసుకుందామంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి? ఈసారి వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు? టేక్ ఏ లుక్. దేవరాతో హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు 3 సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటి రిలీజ్ కోసం పక్కా ప్లాన్ అప్లై చేస్తున్నాడు. 3 సినిమాలను 3 పండగలకు రిలీజ్ చేయబోతున్నాడు. ఇందులో హృతిక్తో కలిసి చేస్తున్న వార్ 2 ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ డ్రాగన్ ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఏప్రిల్ నుండి ఎన్టీఆర్ అందుబాటులో ఉంటాడు. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. తారక్ చేతిలో ఉన్న మరొక క్రేజీ ప్రాజెక్ట్ దేవరా 2. జూన్లో సెట్స్ పైకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాడు కొరటాల శివ. పార్ట్ 1లో ఉన్న చిక్కు ప్రశ్నలకు సీక్వెల్లో సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసిన 2026 దసరాకి దేవరా 2 రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ఆలోచన. మొత్తానికి 3 పండగలకు 3 పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ లో అతను స్టార్ హీరో. 100 కోట్ల వసూలు రాబట్టిన చరిత్ర తనది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. లాస్ట్ 3 ఏళ్లలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రెజెంట్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పై కూడా బజ్ రావడం లేదు. ఎందుకలా? పాన్ ఇండియా రేంజ్ లో తనకి డిమాండ్ తగ్గడానికి కారణమేంటి? సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. ఈద్ స్పెషల్ గా మార్చి 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. సాంగ్ తో హైప్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఏది వర్కౌట్ అవ్వడం లేదు. సినిమాపై బజ్ క్రియేట్ చేయడం లేదు. సికిందర్ కి మురుగదాస్ డైరెక్టర్, సో యాక్షన్ కి కొదవేమీ ఉండదు. రష్మిక లాంటి యంగ్ చామ్ హీరోయిన్ కాబట్టి గ్లామర్ షో ఫుల్ గా ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్ మాస్ అవతారం ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం లేదు. థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆశించిన డిమాండ్ కనిపించడం లేదు. ట్రైలర్ కనుక హిట్ అయితే ఓపెనింగ్ల పరంగా బజ్ రావచ్చు. లేదంటే సల్మాన్ ఖాన్ 100 కోట్ల పారితోషికం ఆవిరైపోయినట్లే. సౌత్ స్టార్స్ అయిన ప్రభాస్, బన్నీ, తారక్లు నేషనల్ వైడ్ గా క్రేజ్ పెంచుకుంటున్నారు. సల్మాన్ మాత్రం సినిమాకి క్రేజ్ తగ్గించుకుంటున్నాడు. దీనికి మెయిన్ రీజన్ రొటీన్ కథలతో సినిమాలు చేయటమే. గత 5 ఏళ్లలో 10 సినిమాలు చేసిన సల్మాన్ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. మరి చేతిలో ఉన్న సికిందర్ చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ ప్లే. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ కొట్టిన దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. అయితే విక్టరీ వీరుడు వెంకటేష్ మాత్రం ఈ ఫార్ములాకి నై అంటున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్తోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్? జస్ట్ వాచ్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. అనిల్ రావిపూడి ప్రాజెక్టుతో 300 కోట్లను వసూలు చేశాడు. వెంకటేష్ కెరీర్లోని హైయెస్ట్ గ్రాస్ తెచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. అయితే వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం తరువాత రకరకాల కథలు విన్నాడు వెంకటేష్. 20 స్టోరీస్ ని రిజెక్ట్ చేశాడు. అయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. ఫ్యామిలీ జోనర్ లో సాగే మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి వెంకీ మామ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. సురేందర్ రెడ్డి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. చిరు, బన్నీ, రవితేజ లాంటి స్టార్స్ కి హిట్ అందించాడు. కానీ చివరగా అఖిల్తో చేసిన ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చలేకపోయింది. ఇలాంటి డైరెక్టర్ కి వెంకటేష్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే దీనిపైన ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సౌత్ లో పాన్ ఇండియా ట్రెండ్ పీక్స్ కి చేరింది. యూనివర్సల్ అపీల్ ఉన్న కథలకు నేషనల్ వైడ్ గా డిమాండ్ ఏర్పడింది. దీంతో హీరోలంతా ఇతర భాషల్లోనూ మార్కెట్ విస్తరించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని తన కెరీర్ కి అప్లై చేస్తున్నాడు శివకార్తికేయన్. ఒకేసారి 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేశాడు. అమరన్ సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. వరల్డ్ వైడ్ గా 330 కోట్లను వసూలు చేశాడు. ఇప్పుడు తన కెరీర్ ప్లానింగ్ మొత్తం మార్చేశాడు. ఒకేసారి 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. సుధా కొంగర డైరెక్షన్ లో పరాశక్తి అనే సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో రిలీజ్ కానుంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మదరాసి త్వరలోనే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. తాజాగా 2018తో హిట్ కొట్టిన
జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్ లో మరొక పాన్ ఇండియా మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని నిర్మించనుంది. అల్లు అర్జున్ తో ఓ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశాడు అట్లీ. ఇందులో ఓ హీరోగా శివకార్తికేయన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమరన్ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నాడు శివకార్తికేయన్. చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే తన క్రేజ్ నేషనల్ వైడ్ గా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక భాషలో తీసిన సినిమాని ఇంకో భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం కామన్. గడిచిన 2 నెలల్లో అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితాలు గమనిస్తే స్ట్రైట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువ వసూళ్లను రాబట్టాయి. గత ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒక రకంగా వార్నింగ్ బెల్స్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల జోరు పీక్స్ లో సాగుతోంది. స్ట్రైట్ సినిమాల కంటే వాటికే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనవరిలో రిలీజ్ అయిన మార్కో. పెట్టిన పెట్టుబడికి 2 లాభాలను అందించింది. ఫిబ్రవరిలో విడుదలైన ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 3 ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. రీసెంట్ గా వచ్చిన చావా తెలుగులోనూ సత్తా చాటుతోంది. తెలుగులో రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాలను గమనిస్తే సంక్రాంతికి వస్తున్న 300 కోట్లను వసూలు చేసింది. డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్ తో క్షేమంగా బయటపడింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్ 100 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇవి మినహాయిస్తే తెలుగు స్ట్రైట్ సినిమాలేవి మ్యాజిక్ చేయలేకపోయాయి. బ్రహ్మ ఆనందం, మజాకా, రామం రాఘవం సినిమాలు రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ చేశాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. అజిత్ పట్టుదల సోసో టాక్ తెచ్చుకుంటే జీవి ప్రకాష్ కింగ్స్టన్ పబ్లిసిటీ ఖర్చులు రాబట్టలేకపోయింది. గత ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే డబ్బింగ్ సినిమాల సక్సెస్ రేటు తెలుగులో పెరుగుతోంది. ఒక రకంగా ఇది వార్నింగ్ బెల్. మంచి కంటెంట్ ఇవ్వకపోతే ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.